ఒక విద్యా సంస్థ 31 సంవత్సరాలు ఇంత సక్సెస్ఫుల్గా జరగాలి అంటే దాని వెనక ఎంత కృషి ఉంటుందో ఎవరైనా అర్థం చేసుకోగలరు. అంత కృషిని చేసి ఈ సంస్థని 31 సంవత్సరాల క్రిందట స్థాపించిన మన ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ శ్రీ ఈశ్వరయ్య గారికి, అలాగే ఆయనకి తోడుగా నీడగా ఉండి తన వంతు సహకారాన్ని అందించిన కరెస్పాండెంట్ హెడ్ మిస్టర్ శ్రీమతి ఈశ్వరమ్మ గారికి మేము ప్రసన్న భారతి ఈఎన్జై తరపు నుంచి ఒక చిన్న ఏది సమర్పించుకోవాలనుకుంటున్నాము. వాళ్ళ గౌరవార్థం. నిజంగానే ఇది నాకు చాలా సంతోషమైన సమయం ఉంది. ఇలాంటి వేదిక మీద ఈ ఆది దంపతుల గురించి మాట్లాడుకోవడానికి మాకు అవకాశం ఇచ్చిన శ్రీమతి ప్రసన్న లక్ష్మీకుమారి గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ ఏవిని ఒకసారి ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. May I request Shri Sridhar sir to come on to the stage. Sir, please enter the stage meeting రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అక్కడ ఎవరైనా ఉంటే బయట శ్రీధర్ సార్ ఉంటే ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. కట్టుబడి పిల్లల జీవితాల్లో వెలుగుండితే నిత్య స్వామికులు అది కొద్ది మంది ఉంటారు. ధైర్యంతో ముందడుగు వేస్తే ఆ ధైర్యమే మన బలమై ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేస్తూ గమ్యాన్ని చేరుకోగలం అన్న దానికి ప్రతిబింబాన్ని మా ప్రసన్న భారతి విద్యా సంస్థల వ్యవస్థాపకులు, అధిపతులు, విద్యావేత్తలు, ఆదర్శనీయ దంపతులు శ్రీ ఈశ్వరయ్య గారు మరియు ఈశ్వరమ్మ గారు. అపూర్ణ దీక్షాపరులు, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న దానికి తాత్కాలాలుగా వేస్తూ అహర్నిశలు పట్టుదలతో కలలు కన్న భవిష్యత్తును సాకారం చేసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మా అధిపతులు. జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. విద్య కోసం విద్యార్థులు నిద్రని, విజయం కోసం క్రీడాకారులు పద్ధకాన్ని, గొప్ప జీవితం కోసం మనుషులు తమ సుఖాన్ని కోరికలను వదులుకోవాలి. మన జీవితంలో ఏం కోల్పోయినా మనపై మనం నమ్మకాన్ని కోల్పోకూడదు, చిరునవ్వుతో స్వాగతించాలి అన్నది మా వ్యవసాయ ప్రధాన నమ్మకం. ఈ రోజులలో స్త్రీలు స్వతంత్రంగా వ్యవహరించడంలో, అంటే వ్యాపార సంస్థలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, ఎక్కువ శాతం ఉన్నారని చెప్పుకోవచ్చు. కానీ అదే 27 సంవత్సరాల ముందు స్త్రీల పరిస్థితి ఇలా ఉండేది కాదని చెప్పడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. కానీ అలాంటి రోజుల్లో ఒక పాఠశాలను స్థాపించి ఒక స్త్రీకి యాజమాన్య బాధ్యతలు అప్పగించి తనని ప్రోత్సహిస్తూ తనకు సహాయ సహకారాలను అందించి ఈరోజు ఆదర్శవంతమైన వ్యక్తిగా నిలిచారు శ్రీ ఈశ్వరయ్య గారు. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఎటువంటి ఆటుపోట్లకు బెదరగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చాలా తక్కువగా ఉన్న రోజుల్లో స్కూల్ని ప్రారంభించి స్లో అండ్ స్టడీ విల్స్ ద రేస్ అన్న సాధనలోని ఆంతర్యాన్ని గ్రహించి ఒక్కొక్క అడుగు వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వారి కళను సాకారం చేస్తారని దానికి నిదర్శనమే ఈరోజు ఈ స్థానం. నాటిన విత్తనం చిన్నదైనా దాని నుంచి మొదలెట్టిన మొలకకు ప్రతిరోజు నీరందిస్తూ శ్రద్ధగా కాపాడుకుంటే అదే ఒకనాటి మహావృక్షమై ఎంతో మందికి నీరందిస్తుంది. వారు ఒక్కొక్క చెమట చుక్క చిందించి పగలు రాత్రి పరిశ్రమించి నిర్మించిన ఆ మహా సామ్రాజ్యం పేరే ప్రసన్న భారతి విద్యా సంస్థలు. నేను మరొకసారి చెప్తున్నానని, ఆ మహా సామ్రాజ్యం పేరే ప్రసన్న భారతి విద్యా సంస్థలు. 1000 అడుగుల ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది అన్న సిద్ధాంతాన్ని నమ్మి ఎటువంటి ఆటుపోట్లకు బెదరగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చాలా తక్కువగా ఉన్న రోజుల్లో స్కూల్ని ప్రారంభించి స్లో అండ్ స్టడీ విల్స్ ద రేస్ అన్న సాధనలోని ఆంతర్యాన్ని గ్రహించి ఒక్కొక్క అడుగు వేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వారి కళను సాకారం చేస్తారని దానికి నిదర్శనమే ఈరోజు ఈ స్థానం.
వారిరువురు సాధారణ స్థాయి నుండి ప్రస్థానం ప్రారంభించి కఠోర శ్రమని నమ్ముకొని ప్రత్యక్షంగా ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ కఠోర శ్రమని నమ్ముకొని ముందుకు సాగుతున్నారు. అలానే మాలాంటి ఎంతో మంది యువతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. నిత్యం ఇంకా ఏదో చేయాలన్న తపన అదే ఒక తపస్సు. నిజాయితీతో కూడిన విద్యాలయ నిర్వహణ, పుట్టిన నేల కోసం, చుట్టూ ఉన్న సమాజం కోసం గట్టి మేలు తలపెట్టే మొక్కవోలు సంకల్పం, చెదరని ఆత్మస్థైర్యం అన్నీ కలగలిసిన ఆ ఆధునిక ఋషులే మా ప్రసన్న భారతీ అధిపతులు. వీరి మార్గదర్శకత్వంలో మేమందరం నిత్య విద్యార్థులమే నండోలు. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలంటే నిజంగా అదృష్టం మాకుందని భావిస్తూ నిజంగానే చాలా సంతోషిస్తూ ఇది చూస్తుంటే ఆయన చేసిన కృషి ఇంతవరకు తీసుకొచ్చింది. లేకపోతే 31 సంవత్సరాలని 31 సంవత్సరాలు ఒక విద్యా సంస్థని ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయాలంటే అది ఈశ్వరయ్య గారికి మాత్రమే సాధ్యమైంది. అలాగే ఆయన తోడు ఈశ్వరమ్మ గారికి మాత్రమే సాధ్యమైంది. సార్, we under your guidance, it's really we feel very happy to work under your guidance and we feel very privileged and we are really very happy, sir. Thank you so much for guiding us, sir. ముందు నేను మొదలుగా మా గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ టెంకాయ రామాపురం గారు, ఫౌండర్ ఆఫ్ గోవిందధామం. ఎంత పెద్ద కృషి చేసింటే, కానీ ఆయన మాకు ఇక్కడ ప్రొఫైల్ ఇవ్వలేదండి. అడిగినప్పుడు మేడం మాకు ప్రొఫైల్ ఏమొద్దు, నాకు ఎంత సింప్లిసిటీ అంటే ఆయన సింపుల్గా నన్ను పిలవండి అంతే చాలు అనేసి అన్నారు. సార్, మీ రాకతో నిజంగానే మా ఈ ప్రసన్న భారతి EN మెగా ఫెస్ట్ చాలా ఆనందిస్తుంది సార్. మిమ్మల్ని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. I request all of you to give a big round of applause. To run this institution of this magnitude, we need dynamic leadership. Now I take immense privilege to invite a very special individual who is known to think big, believe big and act big. The sculptor of human character, a seasoned scholar and navigator of this flagship of knowledge of Prasanna Bharati Educational Academy. He is none other than our founder, a repeat mentor for our last 27 SSC batch. గత 27 ఏళ్ల నుంచి SSC ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దానికి మెంటర్గా వ్యవహరిస్తూ ఇప్పటికి 28వ బ్యాచ్ కూడా మెంటర్గా వ్యవహరిస్తున్న శ్రీ ఈశ్వరయ్య గారిని సగర్వంగా మనం ఈ వేదిక మీకే ఆహ్వానిస్తామండి. An institution like this definitely needs a feminine touch to run smoothly, effectively and efficiently. Now, it's my esteemed pleasure to invite on the dais mother of this institution, Srimati D. Ishwari Garu, headmistress of Prasanna Bharati High School, to come and grace the stage. Now I would like to call upon the chief guest of this mega fest. He is an alumnus of Indian Institute of Management, Ahmedabad, and worked with Indian Institute of Technology, Tirupati, as an international officer and business development officer. Now he is working as a CEO of corporate training qualified academic professional with vast experience and exposure in teaching, training and research.
He has presented 18 research papers in national and international conferences in India, Malaysia, Dubai, United States Research Paper Award at Chennai National Conference. He also bagged Indira Priyadarshini Award and Pratibha Award for its achievements in sports and Mother Teresa Award and Visishta Seva Shiromani Puraskar for his social services. He is a second generation JC official, started his JCI career in 2016. He took responsibilities such as Junior JC Chairman, LOI President, Zone Vice President, Zone Director Programs, Zone President, LOM Coordinator and so on. He is also received prestigious Seva Puraskar at national level in 2018 for his contribution to the community activities. In the year 2019-20, he has represented JCI India as a development officer for the Asia Pacific Development Council (JCI). He extended his services to JCI, Sri Lanka and Laos, and also traveled to Taiwan, South Korea, China, Estonia and Finland on different JCI assignments. He was a pilot for LOM Officer Training Seminar LOTS at Sri Lanka and held at Colombo in 2019. He has received Outstanding Trainer Award in 2020 from JCI APDC for his enormous contributions in the training arena at international level. Similarly, he has been receiving various awards and accolades from JCI. Along with JCI, he has been serving in various capacities in several other organizations. He is none other than our dynamic leader who is continuously creating impact. JFR MD Ashavardhan Reddy Garu, the current National Director Training JCI India, to come and grace the stage. We heartily welcome you for the Mega Festival We Enjoy School, sir. The fragrance of flowers spread only in the direction of the wind, but the goodness of a person spreads in all directions. We have such an inspiring personality with a clear vision and passion, recently nominated as Vice President of JCI. Dr. Sridhar Vittalam Garu is a seasoned professional with a rich and diverse background in education, training and leadership. With extensive experience as a consultant for various World Bank funded projects and as a team leader in the monitoring programs for the Government of India and Government of Andhra Pradesh, Dr. Vittalam Garu brings a wealth of knowledge and expertise to his work. A dynamic and engaging speaker, Dr. Vittalam Garu has been a featured guest on the All India Radio Talk and has appeared on PMC and ETV shows, captivating audiences with his insightful perspectives and practical advice. His passion for education and personal development is evident in his work with students and employees alike, offering sessions on memory techniques, smart study techniques, mnemonics and more in various schools and organizations. In today's digital age, Dr. Vittalam Garu has embraced technology to continue his mission of inspiring and empowering others. He has conducted numerous online sessions using platforms such as Zoom, Google Classroom and WebEx, reaching a wider audience and making a positive impact on individuals across the globe. Beyond his professional endeavors, Dr. Vittalam Garu is deeply involved in community and organizational activities. As a Vice President in JCI, an Impact Core team member, executive member of the Psychologists Association and academic coordinator in Prasanna Bharati Educational Academy, he plays a key role in shaping and nurturing future leaders. Dr. Sridhar Vittalam's dedication to education, training and personal development has made him a respected figure in his field. His commitment to excellence and innovation continues to inspire others to reach their full potential and make a difference in the world. So let's welcome Dr. Sridhar Vittalam Garu with a great honor to come and grace the stage.
మరొకసారి వేదిక మీద ఒక సామెత చెప్పబోతున్నానండి. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక మహిళ ఉంటుంది అనేసి అంటారు. అదే కదా మనకి సామెత. కానీ దాన్ని చెరిపివేస్తూ ప్రతి మహిళ విజయం వెనుక ఒక మగవాడు ఉన్నాడని మా శ్రీధర్ సార్ నిజంగానే చాలా నిరూపించారండి. అది ఎలాగంటే తన వెనకుండి మా ప్రిన్సిపల్ మేడం కుమారి శ్రీమతి ప్రసన్న లక్ష్మీ కుమారి గారిని ముందుకు నడిపిస్తూ ప్రతి కార్యక్రమంలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ తనని స్ఫూర్తి చేస్తూ ఆమెను ఎంకరేజ్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అందుకు గాను మేము చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ మేడం. This is what we have now. Now let's invite an important member of Prasanna Bharati Educational Academy Management, Srimati K. Prasanna Lakshmi Kumari garu, who followed the footsteps of her parents, Sri K. Ishwaraya garu and Sri T. Ishwarama garu, and her brother Sri K. Praveen Kumar garu, strived very hard to uphold the torch. Strive very hard to uphold the torch of pride of Prasanna Bharati Educational Academy to the heights of success. As a first principal of Prasanna Bharati E-Enjoy School, she extended her maximum cooperation with her homely touch to all the teachers to work efficiently and effectively in the school. So let's invite Srimati Prasanna Lakshmi Kumari garu onto the stage. వాళ్ళ కడుపులో పుట్టిన ఈ ప్రసన్న లక్ష్మీ కుమారి గారు, శ్రీమతి ప్రసన్న లక్ష్మీ కుమారి గారు, వాళ్ళ ఏం చెప్పాలని కూడా నాకు తెలియలేదండి. వాళ్ళ ఖ్యాతిని ఇంకా పెంచుతుంది అనేసి మాత్రం నేనైతే చెప్పగలనండి. అందుకు గాను సహకరించిన మా శ్రీధర్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరయ్య గారు అండ్ ఈశ్వరమ్మ గారు. ఇలాంటి గొప్ప వాళ్ళని కన్నందుకు మీలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి గొప్ప వాళ్ళే పుట్టారండి. అది సామెత అంతే. థ్యాంక్ యూ సో మచ్. It's our honor, madam. Sri K. Ishwaraya garu to preside over the meeting. ఈరోజు ఇంత ప్రజెంట్ ఈవినింగ్లో మంచి గెస్ట్స్ వచ్చారు. మంచి అంటే ఈ ప్రకారం నాకు తెలియదు. ఒకవైపు చాలా ఎస్టాబ్లిష్మెంట్స్ చేసినటువంటి రామారావు గారు, ఫార్చునేట్లీ నేను ఆయన ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేవారు. చాలా ముఖ్యమైన విషయం. ఆయన నాకంటే కూడా చాలా గొప్ప హ్యూమన్ సర్వీస్ ఆయన లైఫ్ డెడికేట్ చేశాడు. ఇంతకుముందు కూడా తెలుసుకున్నాను, కానీ ఈరోజు ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాను. అంటే ఈ విషయం రామారావు గారి ఇష్టం లేకుండా కూడా చెప్పేస్తున్నాను. నేను చెప్పే స్వాతంత్రం నాకుంది. ఇక్కడ గోవిందధామం గురించి మీకు తెలుసు, అందరికీ తెలియని వాళ్ళు ఎవరు. గోవిందధామం అక్కడ స్థాపించడానికి, దాన్ని సందేయడానికి ముఖ్యమైనటువంటి మూలపురుషులు. అది చాలా గొప్ప సర్వీస్. ఇంత అందరూ కూడా ఒకసారి క్లాస్ కొట్టి నేను ఆనందిస్తాను. కొంచెమే మేమిద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసేదని చెప్పుకుంటున్నాను. ఆయన యొక్క సర్వీసెస్ ఇంత గొప్ప ఉన్నత స్థాయికి చేరినాయంటే నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ఇదే చెప్తాను ఉదయం కూడా, ఏవైతే గొప్ప గొప్ప మానవ సర్వీసులు చేస్తారో వాళ్ళ యొక్క జీవితాలు సాధ్యమవుతాయి ఎప్పటికైనా. నాది అదే సిద్ధాంతం. దాంట్లో ఆయన చేసినటువంటి సేవ చాలా గొప్పది. ఇంకా చాలా ఉన్నాయని నాకు పర్టికులర్గా అన్నీ సరిగ్గా తెలియదు. అయితే ఇంకో విషయం మాత్రం నాకు బాగా తెలుసు. ఇదే విధంగా ఎడ్యుకేషన్ దీంట్లో కూడా ఆయన శ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించారు. ఆ కాలేజీని కూడా ఆయన చాలా కాలం రన్ చేస్తుంటారు. ఈ విధంగా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఆయన యొక్క సర్వీస్ చెప్పుకోగలిగినటువంటి సర్వీస్. ఆయన ఈరోజు ఈ సాయంత్రం సమయంలో మన ఈఎన్జాయ్ పిల్లలకు, పేరెంట్స్కు ఆయన యొక్క సందేశం ఇక్కడ ఇవ్వడం చాలా గొప్పగా నేను భావిస్తున్నాను. ఎక్కువ టైం లేదు కాబట్టి. రెండవది హర్షవర్ధన్ రెడ్డి గారు ఇంత చిన్న వయసులో జస్ట్ నేను చూశాను.
అడిగాను, ఏం బాబు వాళ్ళు పిల్లలు పక్కేయండి. ఇంత చిన్న వయసులో ఇందాక నర్సరీ మేడం చదువుతూ ఉంటే ఒక పేజ్ ఉంది ఆయన క్వాలిఫికేషన్స్ కానీ ఆయన సర్వీస్ కానీ మొత్తం విన్నాను. ఆయన గురించి గొప్పగా చెప్పాల్సిన పని లేదు, మీరు ఎవరు వినే ఉంటారు. ఈరోజు ఈ యంగ్స్టర్ మన మధ్యలో వచ్చి మన స్కూల్ పేరెంట్స్ మన పిల్లలకు ఆయన సందేశం కూడా కొద్దిగా టైం లేకపోయినప్పటికీ ఆయన సందేశం తప్పనిసరిగా పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా శ్రీధర్ గురించి మీకు తెలుసు, ప్రత్యేకమైన విపక్షం లేదు. నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియారిటీ ప్రకారం దామోదరం గారిని మా పిల్లలకు పేరెంట్స్ మా స్కూల్ స్టాఫ్ కూడా ఆయన యొక్క అమూల్యమైన సరే మన హర్షవర్ధన్ రెడ్డి గారు ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్పదు నేను చెప్తాను. ఛానల్స్లో ఎక్కువగా నేను చూస్తూనే ఉంటాను. సుధాకర్ రెడ్డి గారు ఏబిఎన్ ఛానల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆయన పొలిటికల్ అనలిస్ట్, చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఆయన యొక్క నిశ్చితమైనటువంటి విమర్శలు చాలాసార్లు విన్న తర్వాత ఆయన కుమారులు అయినటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు కూడా చాలా డీప్గా విషయాలు మాట్లాడగలరు. తర్వాత మన స్టూడెంట్స్ పేరెంట్స్ మంచి విషయాలు సందేశం ఇవ్వగలరు కోరుకుంటూ ఆయన నేను ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్ హర్షవర్ధన్ రెడ్డి గారు టు కమ్ అండ్ గివ్ మెసేజ్ టు ది పేరెంట్స్ ప్లీజ్. సభకు నమస్కారం. ముందుగా ప్రసన్న భారతి ఇన్స్టిట్యూషన్స్ హోల్ ఫ్యామిలీని ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ అండి. ప్రొఫైల్ మీ వీడియో చూసినప్పుడు అంటే బీయింగ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ వెనెవర్ ఐ సీ కమిటెడ్ పర్సన్ లైక్ యూ. సో ఈశ్వరయ్య గారు, విశ్వమ్మ గారు, అలాగే హోల్ ఫ్యామిలీ ఈజ్ బీన్ డెడికేటెడ్ ఫర్ ది స్కూల్. సో ఇలాంటి సక్సెస్ఫుల్గా 31 years ఒక స్కూల్ రన్ చేయడం ఇట్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇంకా చాలా కార్పొరేట్ స్కూల్స్ చూస్తున్నాం లాస్ట్ 5-10 years వస్తున్నాయి వెళ్తున్నాయి. డెడికేటెడ్గా మన చిల్డ్రన్ కోసం మన పీపుల్ కోసం డెడికేటెడ్గా వర్క్ చేసే ట్రెడిషనల్ స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో అలా సక్సెస్ఫుల్గా 31 years రన్ చేస్తూ 27 10th బ్యాచెస్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం అంటే చాలా కఠోరమైన కృషి వీళ్ళందరూ చేస్తుంటారు. అంత ఈజీగా వచ్చే క్రెడిట్ కాదు. సో మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అంటే నా వయసు సరిపోదు అభినందించడానికి, అది సంతోషం అలా వ్యక్తపరచాలని చెప్తున్నానండి. ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో చూస్తున్నాం స్కూల్స్ ఎలా రన్ అవుతున్నాయి ఏంటి. ఒక 10 minutes ఇంటరాక్షన్లో సార్ చెప్తూ వచ్చారు ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు, ఫ్యాకల్టీ ఎంత కంప్లీట్గా వర్క్ చేస్తున్నారు, పేరెంట్స్ అందరి గురించి కూడా ఆయన చెప్తూ ఇంకా కొన్ని బాధపడ్డారు. ఎలా అవుతున్నాయి సార్, అలా అవుతున్నాయి సార్, ఇంకా బెటర్గా చేయలేకపోతున్నారు. ఈ వయసులో ఆయనకు అంత తపన ఉంది. సో అలాంటి వ్యక్తితో పక్కన కూర్చోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో మనస్ఫూర్తిగా మరొకసారి టోటల్ ప్రసన్న భారతి స్కూల్ ఫ్యామిలీ మొత్తానికి ఇంక్లూడింగ్ టీచర్స్, హెడ్ మాస్టర్స్ అందరూ కూడా లైక్ టు సిన్సియర్లీ అప్రిషియేట్. అండ్ అలాగే ఈ ప్రోగ్రామ్కి నన్ను పిలిచిన శ్రీధర్ గారు, మేమందరం కూడా జేసీఐ అని ఒక ఎన్జిఓలో వర్క్ చేస్తున్నాం కలిసి. సో వెరీ యాక్టివ్ పర్సన్. సో ఇంపాక్ట్ లాంటి కార్యక్రమాలు ఎన్నో హోస్ట్ చేశారు. సో యూత్ని మోటివేట్ చేస్తూ ఒక సక్రమమైన మార్గంలో పెట్టడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్. సో ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ వెనెవర్ ఐ సీ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. అండ్ సైలెంట్గా కూర్చున్నారు పెద్ద ఆయన, ప్రొఫైల్ కూడా ఇవ్వలేదు, ఏదో కొంచెం ఈ చైర్మన్ గారు చెప్పారు. సో నా మాటల్లో చెప్పాలంటే నాకు ఆయన గురువు గారు అండి. అలాగే నాకు మొట్టమొదటి ఉద్యోగం ఇచ్చింది కూడా ఆయన వాళ్ళ కాలేజీలోనే నా కెరీర్ స్టార్ట్ చేశారు. సో ఈరోజు సార్తో కూర్చోవడం కూడా చాలా ఇప్పుడు కూడా మాట్లాడాలని ముందు మా అబ్బాయిని మాట్లాడించండి అని అన్నారు. ఈ ఆల్వేస్ ఈ ఎంకరేజెస్ ఒక చిన్న ఉద్యోగ స్థాయి నుంచి ఈరోజు ఎన్నో కొన్ని రికార్డ్స్ స్థాపించగలిగానంటే ఆయన మోటివేషన్ చాలా ఉందండి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నువ్వు ముందుకెళ్ళాలి అని ఎంకరేజ్ చేసే వ్యక్తి. యూజువల్గా కాలేజెస్ అండ్ స్కూల్స్లో మనం జాయిన్ అయితే ఏదో జీతం ఇస్తున్నాము 9 to 5 వర్క్ చేసి పంపించేస్తూ ఉంటారు. బట్ ఆయన ఎప్పుడు అలా చేయాలి.
బయటకు వెళ్ళి లీవ్లు తీసుకో, తెలుగు ఎక్స్పీరియన్స్ తెచ్చుకో, ఎక్స్పోజర్ తెచ్చుకో అని చెప్పి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ పంపించి ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే ఒక 5-6 మంది పాలకులు ఉన్నారండి మా ఫాదర్తో కలిపి. ఆ 5-6 మంది ఈయన కూడా ఒకరన్నమాట. సో అలాంటి గొప్ప వ్యక్తి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సభాముఖంగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ. అండ్ చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. సో ఈరోజు ప్రొఫైల్లో చూసుకుంటారు ఐఐటీలో వర్క్ చేశాను, ఐఐటీలో చదివాను చెప్పి. సో ఐ బీన్ వర్కింగ్ విత్ లాట్ ఆఫ్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇప్పుడు కూడా ఒక 2 ఇన్స్టిట్యూషన్స్తో వర్క్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ మై కోర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ టు హైయర్ ఎడ్యుకేషన్. సో ఎంబీఏ, ఇంజనీరింగ్. సో ఈ సార్ట్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్కి ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి. సో ఐ ఆల్సో హ్యావ్ కనెక్ట్స్ ఇన్ కార్పొరేట్స్. సో తిరుపతి చుట్టుపక్కల కానీ లేదా ఏపీలో ఎన్నో కార్పొరేట్ కంపెనీస్తో కూడా బీన్ వర్కింగ్. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి. మనందరం కూడా అంటే అందరూ చెప్పే మాట మళ్ళీ కూడా నేను చెప్తున్నాను. సో స్టూడెంట్స్ని ఏదో మనం అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అన్నట్టు కొన్ని బ్రాంచెస్ పరిమితం చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్స్, ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబే కావాలి అనే ఒక మైండ్ సెట్లో పేరెంట్స్ పిల్లల్ని పెంచుతున్నారు. అలాగే స్కూల్ స్టూడెంట్స్ మేనేజ్మెంట్స్ నుంచి కూడా ప్రెజర్ తీసుకొస్తున్నారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్లో చెప్తున్నాను. నౌ దెర్ ఈస్ హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ గ్యాప్ ఇన్ ద హోల్ వరల్డ్ అండి, నాట్ ఈవెన్ ఇండియా. ప్రపంచవ్యాప్తంగా మానవ వనరుల కొరత అయిపోతుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్క సెకండ్లో వచ్చేస్తున్నారు. కాలేజెస్ నుంచి 1000 మంది 1,00,000 మంది వస్తున్నారు. బట్ అదర్ బ్రాంచెస్ దొరకట్లేదు. నిజంగా చెప్పాలంటే మంచి టీచర్ దొరకట్లేదు. అది జరుగుతుంది చాలా స్కూల్స్ అండ్ కాలేజెస్లో. ఒక మంచి టీచర్ కావాలంటే ఒక టీచర్ దొరకట్లేదు. ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాకుండా వేరే బ్రాంచెస్కి మంచి కావాలంటే దొరకట్లేదు. ఇప్పుడు మా దామోదర్ గారు ఇది కన్స్ట్రక్షన్ ఆల్సో. ఆయన సివిల్ ఇంజనీరింగ్ చేయకపోయినా ప్రొఫెషనల్ కన్నా చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనమాట. ఎక్స్పీరియన్స్తో తెచ్చుకున్నారు. ఆయన దగ్గర ఇంటర్వ్యూకి వెళ్తే ఎవరైనా టీచర్లు సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్గా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయనతో ఫేస్ చేయలేదు. అంత టాలెంట్ ఉన్న వ్యక్తి, అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. అంటే నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉన్న అదర్ బ్రాంచెస్లో పీపుల్ దొరకట్లేదు. చాలా కంపెనీస్ దొరుకుతున్నాయి. ఈవెన్ ఐఐటీస్ కూడా దాని స్ట్రగలింగ్. రీసెంట్గా మొన్న చూస్తే మీరు పేపర్లో చూస్తుంటారు, ఐఐటీ బాంబేలో 30% స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ రాలేదు. ఐఐటీ బాంబే అంటే ఇండియాలో ఉన్న అన్ని ఐఐటీస్లో దట్ ఈస్ నంబర్ 1 ఐఐటీ. ఐఐఎం అహ్మదాబాద్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ గ్యాప్. అంటే పీపుల్ దొరకట్లేదు కావాల్సిన వాళ్ళు. ఉద్యోగాలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఆ మ్యాచింగ్ జరగట్లేదు. బికాజ్ అందరూ ఒకవైపే వెళ్ళడం వల్ల. అండ్ నెక్స్ట్ 4-5 yearsలో సాఫ్ట్వేర్ జాబ్స్ రావండి ఎవరికి. ముందుగా చెప్తున్నాను. రీసెంట్గా హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ మన చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు జేఏ చౌదరి ఉన్నారు, ఒక ఐటీ అడ్వైజర్. ఈరోజు మీరు చూస్తున్న హైటెక్ సిటీ ఇవన్నీ చంద్రబాబు గారు టైంలో ఆయనకు అడ్వైజర్స్ ఇచ్చిన వ్యక్తి జేఏ చౌదరి గారు. హీస్ వన్ అండ్ ఓన్లీ అడ్వైజర్ ఫర్ ది చీఫ్ మినిస్టర్, దెన్ చీఫ్ మినిస్టర్. ఆయనతో మాట్లాడుతుంటే చెప్తున్నారు, కంపెనీస్ ఆర్ రివైవింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ వచ్చాక మనం కూర్చుని ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. ఏఐకి మన రిక్వైర్మెంట్ ఇస్తే సాఫ్ట్వేర్ అది డెవలప్ చేసి ఇచ్చేస్తుంది. సో కాబట్టి హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ తగ్గిపోతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా. నెక్స్ట్ 5-6 yearsలో ఇదేమో 100 ఏళ్ళు 30 ఏళ్ళు పట్టదు. నెక్స్ట్ 5-6 ఏళ్ళు చాలా జాబ్స్ పడిపోతాయి. ఆ రోజు మనం వెతుక్కోవాల్సి వస్తుంది వేరే ఉద్యోగాలు. సో ఇప్పటి నుంచి అదర్ బ్రాంచెస్కి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడం, పంపడం స్టార్ట్ చేయండి. దట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ పేరెంట్స్. యాక్చువల్లీ నిజంగా దానికి డిమాండ్ ఉంది, అదర్ బ్రాంచెస్కి డిమాండ్ ఉన్నాయి, పంపండి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నెంబర్ 2, కో-కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఈరోజు నేను ఒక జాతీయ టెన్నిస్ క్రీడాకారుడుగా చెప్తున్నాను. ఒక 15 ఏళ్ల క్రితం ఏపీని రిప్రజెంట్ చేస్తే ఎన్నో నేషనల్ టోర్నమెంట్స్ ఆడాలి మన తిరుపతి నుంచే. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇంకొక నేషనల్ ప్లేయర్ని చూడలేదండి. అంటే తిరుపతి లాంటి ప్లేస్లో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా సరే పేరెంట్స్ ఎంకరేజ్ చేసి పంపట్లేదు. అంటే కమిటెడ్గా స్టూడెంట్స్ని స్పోర్ట్స్ కానీ లేదా కల్చరల్ యాక్టివిటీస్ కానీ మంచి చాలా చక్కగా డ్యాన్స్ వేస్తారు. ఇదే డ్యాన్స్ యూకేని వేసుకో $1,000 ఇస్తారు. మీకు తెలియదు, నిజంగా అంత డిమాండ్ ఉంది. సో అదర్ యాక్టివిటీస్లో ఆర్ట్స్ అండ్ ఈ క్రాఫ్ట్స్లో దెర్ ఇస్ హ్యూజ్ డిమాండ్ అక్రాస్ ది గ్లోబ్. యోగా టీచర్కి సంపాదించుకుంటున్నారు. చిన్న చిన్న మన ట్రెడిషనల్ ఇండియాలో పెరిగిన యోగా కావచ్చు, భరతనాట్యం కావచ్చు, ఇలాంటి వాటికి కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. నేను ఇప్పుడు 18 దేశాలు తిరిగాను. ఆ తిరిగిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్నాయి. సో అదర్ యాక్టివిటీస్ కూడా కాలేజ్ అండ్ స్కూల్స్లో ఇప్పుడు అవన్నీ ట్రెండ్ మొదలైంది. ఈవెన్ మీ పిల్లలు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలి, ఫారెన్లో చదువుకోవాలంటే కూడా వీటన్నిటికీ ఇప్పుడు మార్పులు ఉంటున్నాయండి. ఎన్జిఓ సోషల్ యాక్టివిటీ చేయాలి.
అదర్ యాక్టివిటీస్ మ్యూజిక్, సింగింగ్, డ్యాన్స్, స్పోర్ట్స్, వాటెవర్ ఇట్ ఇస్, దానికి కొన్ని మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే ఇప్పుడు ఎంఎస్ కానీ ఇంకొకటి కానీ తీసుకుంటున్నారు అదర్ కంట్రీస్. సో ఓన్లీ అకాడమిక్ మార్క్స్ సరిపోవు, దట్ ఈస్ ఫర్ ఓన్లీ 70-80%. అదర్ మార్క్స్ దీనికి కావాలన్నమాట. సో అలాంటి డిమాండ్ కూడా ఉంది. అండ్ పిల్లలు చాలా మంది పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు, సార్ వీటిలోకి వెళ్ళిపోతే చదువు రాదు సార్, సరిగ్గా ఫోకస్ చేయలేరు అని చెప్పి. దట్ ఈస్ 100% రాంగ్ అండి. అంటే మా ఫాదర్ ఒక సైకాలజిస్ట్ కాబట్టి చెప్తున్నాను. అండ్ ఐ వాజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. కొన్ని స్కూల్ ఇయర్స్ అయితే నేను టోటల్గా స్కూల్కే వెళ్ళకుండా కూడా చదువుతున్నాను, గేమ్స్ ఆడుకుంటూ. బట్ ఈరోజు నేను 3 పీజీలు చేసేది పీహెచ్డీ చేస్తున్నాను. ఇంకా మైండ్ ఫిజికల్ అండ్ మెంటల్గా మనం చాలా యాక్టివ్గా ఉంటే, స్పోర్ట్స్ లాంటివి చేయడం వల్ల లేదా డ్యాన్స్ లాంటివి చేయడం వల్ల చదువు ఇంకా సులభంగా వస్తుందండి. అంటే 2 గంటలు చదివే చదువు మనం మైండ్ ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉంటే 1 అవర్ చదివితే సరిపోతుంది. సో అలా యూ కెన్ బ్యాలెన్స్. సో కాబట్టి అదర్ యాక్టివిటీస్, కోకరికులర్ యాక్టివిటీస్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టమని మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పేరెంట్స్. సో ఈ 2 అకాడమిక్గా పక్కన పెడితే సోషల్ సర్వీస్లో మేము అందరం ఉన్నాం కాబట్టి ఒక 2 పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. అంటే మన పిల్లలకి ఇప్పుడు పేరెంట్స్ అలవాటు చేయాల్సినవి 2 ఉన్నాయండి, బేసిక్గా, వెరీ బేసిక్. సో నెంబర్ 1, ఉన్న దాంట్లో సంతృప్తి చెందడం నేర్పించట్లేదు చాలా మంది పేరెంట్స్. అంటే ఆశను అందుకుంటట్లేదు, పిల్లలు కూడా అలాంటి ప్రెషర్లో మనం తీసుకెళ్ళిపోతున్నాం. వీఆర్ కంపేరింగ్ విత్ అదర్ స్టూడెంట్స్, వీఆర్ కంపేరింగ్ విత్ అదర్ ఫ్యామిలీస్. సో అలా చేయడం వల్ల ఉన్న దాంట్లో సాటిస్ఫై, హ్యాపీగా ఉండాలనే థాట్ ప్రాసెస్ పిల్లల్లో రావట్లేదు. సో అది ముందు మనం నేర్చుకుంటే మనం పిల్లలకు అలవాటు చేయగలం. సో దాన్ని ముందు ప్రాక్టీస్ చేద్దాం. పిల్లలందరూ హ్యాపీ, మనందరూ ఇంకా బతుకుతాయి ఎందుకంటే హ్యాపీగా ఉండడానికే కదా. మీరు అనే సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎర్నింగ్ కావచ్చు, ఏదైనా ఎందుకు చేస్తున్నాం, అల్టిమేట్ గోల్ ఇస్ టు బి హ్యాపీ. సో అలాంటి హ్యాపీనెస్ ఇప్పుడు లేదు చాలా మందిలో, బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అది రావాలి అంటే ఇది ఒక్కటి మై సిన్సియర్ రిక్వెస్ట్, ప్లీజ్ ఆస్క్ దెమ్ టు సాటిస్ఫై. మనకేముందో దాంట్లో సాటిస్ఫై అయ్యి మనం నెక్స్ట్ గోల్కి వర్క్ చేయాలి. అది మనం నేర్పించాలి విద్యార్థులకి. అలాగే రెండవది, ఎంతో కొంత సర్వీస్ మైండెడ్నెస్ అనేది కొంచెం పిల్లల్లో తీసుకురావాలి. సార్ మన దామోదర్ గారు అబ్బాయి జపాన్లో వర్క్ చేశారు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కడ వర్క్ చేశారు. నన్ను కూడా తీసుకెళ్ళారు ఒకసారి. అలాగే ఫిన్లాండ్ అని బెస్ట్ ఎడ్యుకేషన్స్ ఇచ్చే కంట్రీస్ కొన్ని విజిట్ చేశారు. అక్కడ అబ్జర్వ్ చేస్తే కరిక్యులంలోనే దే హావ్ మేడ్ ఫ్యూ చేంజెస్. అంటే పిల్లలకి హెల్పింగ్ నేచర్ రావాలి, అలవాటు కావాలన్న దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫిన్లాండ్ ఒక స్కూల్లో చూశాను. పేరెంట్స్ ఎవరైతే పిల్లలు క్యారేజెస్ ఇచ్చి పంపుతారో ప్రతిరోజు, దే గివ్ 20% ఎక్స్ట్రా. అంటే వాళ్ళకి ఒకవేళ ఒక 2 ఇడ్లీస్ తింటారని అనుకుంటే, అండ్ జస్ట్ గివింగ్ ఏ వెరీ ఎగ్జాంపుల్, మేబీ 3 ఇడ్లీస్ పెట్టి పంపడం, అలా సంథింగ్ ఎక్స్ట్రా పెట్టి పిల్లలకు పంపాలి. దట్ ఈస్ మ్యాండేట్ ఇన్ ఫ్యూ స్కూల్స్ అనమాట. ఏం చేస్తారు దీంతో అంటే, ఆ స్కూల్కి వచ్చాక పిల్లలందరూ మధ్యాహ్నం లంచ్ టైంలో అందరూ కలిసి కూర్చుని తింటారు. వీట్ అంటే ఎవరైనా ఆయా అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, లేదా స్టూడెంట్కి సపోర్ట్ చేసే వ్యక్తి అవ్వచ్చు, ఒక వాచ్మెన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూర్చొని ఒకే చోట హాల్లో రూమ్ చేస్తారు. కొంతమంది తక్కువ తెచ్చుకోవచ్చు, కొంతమంది తర్వాత ఎక్కువ ఆకలి వేయచ్చు, కొంతమంది ఫుడ్ చెడిపోయి ఉండొచ్చు. ఇలా నీడ్స్ మనం అందరం చూస్తూ ఉంటాం. యూజువల్గా మన పిల్లల్లో చూస్తుంటాం, సరిపోకపోవచ్చు, రకరకాల నీడ్స్ ఉంటాయి. వీళ్ళందరూ ఎక్స్ట్రా తెచ్చేది ఎందుకు అంటే ఇలా సరిపోయిన వాళ్ళకి ఇవ్వడానికి. ఒక చిన్న దిస్ స్మాల్ గెస్చర్, ఒక యూకేజీ ఎల్కేజీలో ఉన్న పిల్లవాడు నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్ళాలి, నా దాంట్లో నుంచి కూడా కొంచెం కట్టాలి అనే థాట్ ప్రాసెస్ ఆ పిల్లల ఏజ్ నుంచి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అంటే ఒక 10% వాడి ఉద్యోగం వస్తే కూడా వాడు నాకు ₹1,00,000 వస్తే 10,000 మనం ఏదైనా సొసైటీకి చేయాలని ఒక థాట్ ప్రాసెస్ వాడు ఆటోమేటిక్గా వస్తుంది. అంటే స్వార్థపూరితంగా పెంచట్ల కిడ్స్ని, ఎంతో కొంత సర్వీస్ గివ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ. ఈరోజు ఇక్కడ కూర్చుని పెద్దవాళ్ళని అలా చేసేవాళ్ళు, వాళ్ళు అందుకే మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చాలా మంది దేశంలో గొప్ప వాళ్ళ గురించి వాళ్ళు ఏదో చేస్తున్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. సక్సెస్ ఈజ్ వన్ పార్ట్ అండ్ గివింగ్ సంథింగ్ బ్యాక్ టు ది సొసైటీ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి అలాంటి నేచర్ పిల్లల్లో డెవలప్ చేయాలి. నేను సారీ టు సే కొన్ని స్కూల్స్, మేము స్కూల్ రన్ చేసాం, ఒక 5-6 ఏళ్ళు నేను ఉన్నాను, నాకు తెలుసు. ఇంకా క్యారేజెస్ ఇచ్చేది ఎవరు పెట్టకుండా మొత్తం తినే ఒక మూల కూర్చుందని చెప్పే పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆ సీన్ లిటరల్లీ నా కళ్ళతో చూసాను వాళ్ళు చెప్తున్నాను. అంటే ఐ జస్ట్ గివింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్. సో కాబట్టి మనం పిల్లలకి కనీసం ఆ ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోయినా వీళ్ళేది ఎవరికైనా హెల్ప్ చేయి పెట్టు అనే ఒక థాట్ ప్రాసెస్ వాళ్ళలో కనుక మనం డెవలప్ చేస్తే, సో ఇండియా లాంటి ఒక పెద్ద కంట్రీలో మనం సక్సెస్ఫుల్ పీపుల్తో పాటు దేర్ ఆర్ సో మెనీ నీడీ పీపుల్, వీ కెన్ అట్లీస్ట్ హెల్ప్ దెమ్. ఆ థాట్ ప్రాసెస్ పిల్లల్లో జనరేట్ చేయాలి. సో దిస్ ఆర్ ఫ్యూ టిప్స్ విచ్ ఐ వాంటెడ్ టు గివ్ టు ద పేరెంట్స్ విత్
within a short span. And once again, thank you so much for the management for inviting me for this wonderful gathering, and wish you all the best to all the students and even the parents also. Thank you so much. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్షవర్ధన్ గారు. మీకు చిన్న వయసు అనుకున్నాం కానీ ఇంత పెద్ద నాలెడ్జ్ దేవుడు ఇచ్చారంటే ఒకసారి ఆశ్చర్యం ఫీల్ అవుతుంది. చదవాలన్నప్పటికీ మాకు అందని విషయాలు కూడా మీరు ఎన్నో చెప్పినట్టుగా నేను ముఖ్యంగా చారిటీ విషయానికి వస్తే ఇది చాలా గొప్ప విషయం. సాధారణంగా ఈ రోజుల్లో అందరి పిల్లల వల్ల చారిటీ గుణం ఉందని నేను అనుకుంటున్నాను. అందరి విషయం చాలా చాలా అదేవిధంగా పేరెంట్స్ గురించి కూడా మీరు మంచి మాట్లాడారు. పేరెంట్స్ యొక్క బాధ్యత గురించి, పేరెంట్స్ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ దీంట్లో వాళ్ళు ఏం రోల్ ప్లే చేయాలని చాలా సున్నితంగా చెప్పారు. చాలా షార్ట్ ఆఫ్ టైం కాబట్టి ఐ రిక్వెస్ట్ రామోదరం గారు టు గివ్ హిస్ మెసేజ్ టు పేరెంట్స్. సభా సరస్వతికి నమస్కారం. ఇచ్చేసిన పిల్లలకు ఆశీస్సులు, తల్లిదండ్రులకు అభినందనలు. ఈ కాలం పిల్లల్ని చదివించాలా అనే ఉత్సాహం తల్లిదండ్రుల్లో చాలా ఎక్కువగా కనబడుతుంది. మనం చూస్తే ఆశ్చర్యవేస్తున్న తల్లిదండ్రుల్లో తమ పిల్లల పట్ల ఎంత అభిమానం, ప్రేమ ఉప్పొంగిపోతూ ఉంటుంది. అలా ఉప్పొంగిపోయి చాలా పుట్టినప్పటి నుంచే ఏ పాఠశాల బాగుంటుంది, ఎల్కేజీ ఎక్కడేద్దాం, యూకేజీ ఎక్కడేద్దాం అప్పటి నుంచే ఎదుగుతూ ఉంటారు. మాటలు వచ్చేలా అలాగా 31 సంవత్సరాలు విద్యా సంస్థలు నిర్వహించాడంటే అతని స్కూల్లో ఎంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారో అది గొప్ప విషయం. ఆ గొప్పతనం ఈశ్వరయ్యకు, ఈశ్వరమ్మకే దక్కుతుంది అని అభినందిస్తున్నాను. అంటే ఆ ప్రాంతం వాళ్ళు తప్పనిసరిగా మన ప్రసన్న భారతి స్కూల్లో చేర్పించాలా అనే ఉత్సాహం కలిగేటట్టుగా మీ పాఠశాల అభివృద్ధి చేయడం నిజంగా ఒక గొప్ప విషయం. అలాగనే ఎంజాయ్ స్కూల్, ఎంజాయ్ ఆ స్కూల్ పేరే. అంటే చాలామంది పాఠశాలలో చేస్తానే చదువు 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 అంటారు. ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా చదువు. కానీ పాఠశాల పేరులోనే ఎంజాయ్ అనేది ఉంది. కాబట్టి పిల్లలకి చిన్నతనంలో చదువు కంటే కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ పైన ఎక్కువ శ్రద్ధ ఉంటుంది, ఎక్కువ ఆసక్తి ఉంటుంది. అందుకని పిల్లలు ఆ పేరుతోనే ఎంజాయ్మెంట్ స్ఫురింపజేసేటట్టుగా, ఆ పేరు ప్రఖ్యాతలను మరింత ఇన్వడింపు చేసేటట్టుగా శ్రీధర్ గారు దాని పేరును సమకూర్చారని చెప్పేసింది. చాలా ధన్యవాదాలు శ్రీధర్ గారు, మీకు మాకు మంచి పేరు పెట్టారు. ప్రసన్న భారతి, భారతి అంటే సరస్వతి, ప్రసన్న భారతి అంటే భారతి ప్రసన్నంగా ఉండాలని చెప్పేసి. అందువల్లే యా కుందీతు తుషారహార ధవళ యా శుక్ర వస్త్రాన్విత యా వీణా వరదల్ల మండితకర యా శ్వేత పద్మాసనాయ యా బ్రహ్మచ్యుత శంకర ప్రకృతివి దేవై సదా పూజిత సామాంపాటు సరస్వతి భగవతి నిశేష వ్యాఖ్యాన. అంటే వీళ్ళు పెట్టుకున్న ఆ పేరులోనే సరస్వతి ఉందండి, ప్రసన్న భారతి. అందులో కూడా ఆ భారతి పేరుకి పెట్టి ఆమె ప్రసన్నం చేసుకున్నారు వీళ్ళు. అందువల్లే దానికి ప్రసన్న భారతి అయింది. అలాంటి ప్రాంతాలు నిర్వహిస్తున్న మీకు నిజంగా అభినందనలు. తర్వాత ముఖ్యంగా ఈరోజు పిల్లలకు మనం ఏం చెప్పాలా అనేసి అంటే మనకే వాళ్ళు ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఇలా జనరేషన్ గ్యాప్ అలాగే ఉంది. ఒకటి సెల్ ఫోన్ ఇస్తే సెల్ ఫోన్ ఆపరేట్ చేయలేవారు బాగా, కానీ వాళ్ళు చాలా బాగా చక్కగా ఆపరేట్ చేస్తారు మనకి. అంటే ద జనరేషన్ గ్యాప్ వాళ్ళ యొక్క స్టైల్, వాళ్ళలో ఉన్న యొక్క మెదడులో ఉన్న యొక్క నాలెడ్జ్ మనకంటే కూడా చాలా ముందులో ఉంది. అయితే దాన్ని ఎలా మార్చుకోవాలా అనేది అటు తల్లిదండ్రుల పైన, ఇటు గురువుల పైన,
ఉంటుంది. దాన్ని ఒక రేడియో ఫ్రీక్వెన్సీని నువ్వు ఏ ఛానల్లో ఎలా ట్యూన్ చేస్తే ఆ ట్యూన్లో పాట పాడుతుంది. కాబట్టి ఆ ట్యూన్ చేయాల్సిన బాధ్యత అటు తల్లిదండ్రులను ఇటు ఉపాధ్యాయుల్లోనూ ఉందని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగనే ఇంకొక విషయం ఏంటంటే మా శిష్యుడు హర్షవర్ధన్ రెడ్డి ఇప్పుడే చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఎందుకంటే హర్షవర్ధన్ రెడ్డి మా కాలేజీలో స్టూడెంట్గా చేరాడు, మళ్ళా టీచర్ అయ్యాడు, హెచ్ఓడి అయ్యాడు. ఆ తర్వాత రకరకాల ఉన్నతమైన స్థితికి ఎదిగి మంచి స్థాయిని సంపాదించుకున్నాడు, మంచి టాలెంట్ని సంపాదించుకున్నాడు. ఎందుకంటే అతను కేవలం స్టడీస్ పైనే ఆధారపడేది. స్పోర్ట్స్, గేమ్స్, రకరకాలైనటువంటి అన్ని ఇంటెలిజెంట్గా ఉండడానికి కావాల్సిన అర్హత ఏంటో తెలుసుకొని అబ్బాయి పడ్డాడు. అందుకనే ఈ స్థాయికి వచ్చినాడు. ఈ స్థాయికి వచ్చినందుకు నేను శిష్యుడుగా ఇంత స్థాయికి రావడానికి గర్వపడుతూ, అలాగనే అతనిలో ఉన్న టాలెంట్ని గుర్తించి అతన్ని అభినందిస్తున్నాను. ఒక చిన్న ఇది చెప్తానండి. ఒక అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల ముందు కూర్చొని మామూలుగా ఆ ఇంట్లో అలవాటు ఏంటంటే స్కూల్లో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒకే ఒక పాప చాలా అందంగా ఉంటుంది, 2 జడలు వేసుకుంటుంది, చాలా చక్కటి అలంకారం చేసుకుంటుంది. ఆ పాప ఒకరోజు వాళ్ళ తల్లిదండ్రుల కూర్చొని నేను అన్నం తిన్నాను ఆయన మొరాయించి, ఏమో ఎందుకు తినము అనేసి అంటే నేను అడుగుతాను, దాని ప్రకారం చేస్తే నేను అన్నం తింటాను అన్నాను. సరే అమ్మా చెప్పు, నీకేం కావాలో చేస్తాను అన్నది. ఆ పాప బాగా మంచి కేశాలంకరణ ఉంది. ఆ పాప ఒకటే ఒకటి, రేపు నాకు గుడ్డు కొట్టేవాళ్ళ, నేను ఈ ఎందుకు నాకు దూరం చేశాను. చాలా ఆశ్చర్యం వేసింది తల్లిదండ్రులు. ఏంటి పాప ఈ పాప గుడ్డు కొట్టేమంటే, సరే అని చెప్పేసి గుడ్డు కుట్టించేదారు. ఆ పాప మాట గుడ్డు కొట్టిన తర్వాత ఆ పాప ఏం చేసిందంటే నేరుగా అలాగా వాళ్ళ స్కూల్లో ఒక అబ్బాయికి క్యాన్సర్ వచ్చి పూర్తిగా ఎంటుకలు రాలిపోయి వాటికి గుడ్డు కొట్టినట్టుగా ఉంది. దాన్ని చూసి అక్కడ తలెత్త పిల్లకాయలు ఆ అబ్బాయిని అపహాస్యం చేస్తే ఆ అబ్బాయి ఈయన యొక్క అపహాస్యాలకు భయపడి స్కూల్కి రావడం మానేశాడు. అప్పుడు ఈ అమ్మాయి ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి, నేను కూడా గుడ్డు కొట్టుకున్నాను, నువ్వు గుడ్డు కొట్టుకున్నావు, ఇద్దరు మనం పాఠశాలకు వెళ్దాము రా అని చెప్పి ధైర్యం చెప్పి ఆ అబ్బాయిని స్కూల్కి తీసుకెళ్ళి ఆ పిల్లలందరికీ పరిచయం చేసి ఆ పిల్లలు తర్వాత ఆ అబ్బాయిని ఎట్టి పరిస్థితులను అపహాస్యం చేయకుండా చేసి ధైర్యంగా అతను చదివించింది. అతను ఆ వ్యాధి నుంచి కోరుకుని మంచి పౌరుడుగా తయారైనాడు. ఆ పౌరుడుగా తయారు కావడానికి నాందిగా ఆ పాప ఆ రోజు ఆ గుడ్డు కొట్టుకొని నిజంగా ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు పడుతుంది. పిల్లలు ఇలా ఉన్నారు, ఎలా ఉన్నారో దయచేసి ఒక్క మాట ఆలోచించండి. అంతటి పరిమితమైన జ్ఞానం చిన్నప్పుడే పిల్లలు కలుగుతూ ఉంది. దాన్ని సక్రమంగా మనం ట్యూన్ చేయాల్సిన అవసరం మరీ తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా పిల్లలకు నేర్పించాల్సింది చదువు కాదని చెప్పను, కానీ సిలబస్లో లేని మరొక విషయం అవుతుంది, సంస్కారం. ఇది ఏ సిలబస్లోనూ ఉండదు. ఒక అబ్బాయి ఒక పెద్ద ఆయన కాలు కొట్టున్నాడు, కాలు పగిలింది. అబ్బాయిని అడిగినప్పుడు ఏం చేశాడంటే పెద్ద ఆయన పాపం వాడిని పిలిచి కదా అయినా పెద్దవాళ్ళ కాలు తొక్కగొట్టగా కొట్టి ఇది మామూలు పద్ధతి కాదు, నీకు మంచిది అని చెప్పేసి జోబీలో నుంచి ఒక చాక్లెట్ ఇచ్చినాడు. సరే చాక్లెట్ తిన్న తర్వాత మళ్ళా అబ్బాయిని వచ్చిన తర్వాత ఏమన్నా ఇప్పుడు ఏం నేర్చుకున్నావు అనేసి అన్నాడు. ఏం లేదు, పెద్దవాళ్ళు కాలు కొట్టి ఒక చాక్లెట్ ఇస్తారు, అది నేర్చుకున్నాను అన్నాడు. అంటే పెద్దవాళ్ళు కాలు అంటే చాక్లెట్ ఇస్తారు, అందులో అది నేర్చుకున్నాం. అంటే ఏ రకంగా పోతున్నది మన సంస్కారం ఏమి నేర్పిస్తున్నాం పిల్లలకి? పిల్లలకు మనం నేర్పించాల్సింది
అది సిలబస్లో ఉండదు, అది ఒక తల్లిదండ్రుల సిలబస్లో ఉంటుంది, అలాగే ఎడ్యుకేషన్ సిలబస్లో ఉండదు, అలాగనే గురువుల సిలబస్లో ఉంటుంది. పిల్లలకు 4 మాటలు మంచి మాటలుగా చెప్పండి. వాళ్ళ జీవిత సోపానంలో మెట్టు పైకి ఎదిగే దశగా ఆ పిల్లలు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మంచి చెప్పండి, జీవిత పాఠాలు చెప్పండి. అప్పుడే ఆ పిల్లలు జీవితంలో భవిష్యత్తులో మంచి ఉజ్వల భవిష్యత్తుకు ఉన్న స్థానానికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని మరొక మార్గ తల్లిదండ్రులను నేను కోరుకుంటున్నాను. తర్వాత ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు నేను చూసింది ఏంటంటే దాదాపు ఆ అబ్బాయి ఏ 6వ తరగతో 5వ తరగతో కూడా చదువుతూ ఉంటాడు, కానీ అప్పటికి కూడా వాళ్ళ అమ్మ ఆ పిల్లవాడికి గోరుముద్దలు తినిపించేటట్టుగా ఆ పిల్లవాడికి వెళ్ళి భోజనం తినిపిస్తూ ఉంటుంది. దయచేసి ఇది ఒకసారి గమనించండి. ఇలా చేసేదానివల్ల ఆ అబ్బాయి యొక్క వ్యక్తిత్వాన్ని మీరు హరిస్తున్నారు. ఆ అబ్బాయి తన కాళ్ళ మీద తన పనులు తాను చేసుకునేటట్టుగా నిలబడాలంటే తప్పనిసరిగా అతనికి అవకాశం ఇవ్వాలి. మీకు పిల్లవాడిపైన ఎంతైనా అభిమానం ఉండొచ్చు, కాదని నేను చెప్పలేదు, కానీ ఆ అభిమానాన్ని వ్యక్తపరిచేటోనే వ్యక్తపరచాలి. కానీ ఆ అబ్బాయి చేసుకునే ప్రతి దినచర్యలో నువ్వు తోడ్పడి సహాయపడి వాడికి ఏదో కదిపక్కడని కాలు కింద పెట్టి నుంచి వస్తుందని చెప్పేసి వాడి బదులు నువ్వు నడవడం మొదలుపెడితే ఎట్లా వాడు ఇప్పుడు సమాజంలో నువ్వు సాధ్యమంత సులభంగా ఉండదు. సమాజంలో వాడు వచ్చి నిలబడేటప్పటికీ చాలా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది సమాజంలో. అలాంటి పరిస్థితుల్లో వాడికి ఒక వ్యక్తిత్వం ఉండేటట్టుగా వ్యక్తిత్వం నిర్మాణం జరగాలంటే తప్పనిసరిగా చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించండి. అప్పుడు మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది చిన్నపిల్లలు అని ఒక మార్గం తల్లిదండ్రులు తెలియజేస్తున్నారు. ఇంకొక పని ఏంటంటే ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కొన్ని మాత్రమే చెప్తాను. జపాన్లో ఒక విషయం ఉందండి. పాఠశాలలో నేర్పిస్తానే వెంటనే వాళ్ళు ఆ అబ్బాయికి నేర్పించేది ఏంటంటే మొట్టమొదటిగా ఆ అబ్బాయి వాళ్ళ లిప్ని వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ లెసన్ టీచ్ అంటే నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీకు. మనం జాగ్రత్త తింటాము, ఆ రోడ్డు పైన పడేస్తాము. ఇప్పుడు ముఖ్యంగా తొలకాల్లో మనం గమనిస్తున్నది ఏంటంటే 10th క్లాస్ కానీ ఇంకొక క్లాస్ కానీ ఎగ్జామ్స్ అయిపోతానే ఆ బస్సులో నుంచి వచ్చి రకరకాలుగా కాగితాలు చించి రోడ్లంతా వేస్తూ ఉంటాము. ఎంత అసహ్యంగా ఉంటుందో, ఎంత బాధాకరంగా ఉంటుందో చూసుకోవడానికి మాకే బాగా అనిపిస్తుంది. అది అవసరమా? అదేనా మన సభ్యత? అదేనా మన సంస్కృతి? ఇదేనా మనం ఇన్ని రోజులు పాఠశాలలో నేర్చుకునేది అనేటటువంటి బాధ కలుగుతుంది. అలాంటి కాకుండా తప్పనిసరిగా పిల్లలకు వాళ్ళ బాధ్యతలు గుర్తుండేటట్టుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టుగా వాళ్ళు భవిష్యత్తులో చక్కని ఉన్నతమైన ఆశయాలతో ఒక చరిత్రను సృష్టించే వ్యక్తులుగా తయారయ్యేటట్టుగా ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించండి అని అటు తల్లిదండ్రులను అలాగా నడుచుకోవాలని ఇటు విద్యార్థులను కోరుకుంటూ ఏది ఏమైనా ఒక్క విషయం గుర్తుంచుకోండి. తల్లి లాలన, తండ్రి పాలన, గురువు బోధన ఈ 3 సక్రమంగా ఉంటే అవైన ఇది తల్లి లాలన, తండ్రి పాలన, గురువు బోధన ఈ 3 సక్రమంగా ఉంటే మనం పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వగలం. వాళ్ళలో మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించగలం. భావి భారత పౌరులుగా తయారు చేయగలమని ఆశిస్తూ అలాంటి సహకారాన్ని మీరు అందిస్తారని ఆశిస్తూ చాలా చిన్న ఎగ్జాంపుల్స్ ఎంత గొప్ప సందేశాన్ని మా పేరెంట్స్ ఇచ్చారు సార్. మీరు చాలా గొప్ప సార్. మా స్కూల్ పేరెంట్స్ అందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా వాళ్ళ పిల్లల విషయంలో పాటిస్తే ఆ ఫలితం చూడాలని నవోదయం గారి యొక్క సందేశంతో పేరెంట్స్తో ఎంతో మార్పు రావాలని చాలా బాగున్నాయి ఎగ్జాంపుల్స్. చాలా చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఆయన గొప్ప సందేశం ఇస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
పిల్లలు కూడా ఇది అర్థం చేసుకోవాలి. మాకు ఇందాక మనం మాట్లాడుతున్నాం, ఈ రోజుల్లో ఈ జనరేషన్లో తెలివితేటలు చాలా ఎక్కువ. దాదాపు సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ మా 6th, 7th, 8th పిల్లలకి అందరికీ బ్రహ్మాండంగా అర్థమైంది. కావాలంటే ఎదురు కోసం కూడా వేస్తారు. ఇందాక చెప్పారు కదా సార్, పెద్ద ఆయన కాలు తగిలితే చాక్లెట్ వస్తుంది కదా అనేటువంటి తెలివితేటలు కావాలన్న పిల్లలు ఉన్నాయి. నిజంగా గుర్తు చేసుకోవాలి. అది ఒకవేళ ఆయన చెప్పింది చాలా గొప్ప ఉద్దేశంతో చెప్పారు. దాన్ని తప్పుగా పిల్లలు అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలి, అలాంటిది రాకూడదు, రాదు. సో దామోదర్ గారు చాలా చిన్న ఎగ్జాంపుల్స్లో గొప్ప ఉపన్యాసం చేశారు. రియలీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దీంతో మీటింగ్ క్లోజ్ చేస్తుంది కదా, ఇంకేంటి మీటింగ్ సరే. పేరెంట్స్ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన సభ మీద ఉన్న పెద్దలకి అందరికీ కూడా నా శుభ సాయంత్రం అండి. ఓకే, హ్యాపీ ఈవినింగ్ అందరికీ కూడా. దామోదరం సార్ చెప్పారు ఇక్కడ ప్రసన్న బాత్ని ఎంజాయ్ స్కూల్ అని. బట్ అందరికీ కూడా అది ఎంజాయ్ స్కూల్ అనే పేరు అయితే నాలుగులో వచ్చేసింది. కానీ బట్ యాక్చువల్గా దాన్ని చూసారంటే పైన అపాసిటీ వేసుకున్నాం, గమనించాలి లేదు. సో క్వాలిటీ ఈ ఎంజాయ్ స్కూల్ అంటే ఈ అంటే ఎడ్యుకేషన్ అండ్ జాయ్, ఆ రెండు ఉండే స్కూల్ ఉద్దేశంతో అప్పుడు పేరు పెట్టడం జరిగింది సార్. నిజంగానే ఇప్పుడు ఆ పేరు తగినట్టుగానే మా పిల్లలు కూడా అలాగే ఉన్నారు సార్. బహుశా మీరు చూసే ఉంటారు, బాలోత్సవం అయిపోవచ్చు, ఇంకా కింద ఏ ఈవెంట్స్ ఉంటే కూడా ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్ అయిపోవచ్చు, స్పోర్ట్స్ అయిపోవచ్చు, చాలా వరకు పంపిస్తుంటారు. మన తిరుపతిలో ఎక్కడైనా సరే ఒక కల్చరల్ ఈవెంట్, ఒక పోటీ జరుగుతూ ఉంది, పాఠశాలకి అయితే ఖచ్చితంగా మా ఇండియన్ స్కూల్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక ప్రైజ్ అయితే వచ్చి ఉంటుంది. సో అంత చక్కగా మా వాళ్ళు రెస్పాన్సిబుల్ చేస్తున్నారు పిల్లలు. ఇది దాదాపుగా ఇది 15th annual డే మేము చెప్పుకుంటున్నారు. అంటే 15 సంవత్సరాలు వేసాం మేము పెట్టి. 2009 జూన్లో స్టార్ట్ చేసాము. అప్పుడు ఈ పేరు పెట్టినప్పుడు దాదాపు స్టార్టెడ్ విత్ 25 మెంబర్స్, 25 నుంచి 35 మందితో మేము మొదలు పెట్టాం. బాగా పెడుతున్నాం. సో ఇవాళ మా ఎన్ని క్లాసులు అయితే ఉన్నాయో అన్ని క్లాసుల్లో మాకు ఫుల్గా స్ట్రెంత్ ఉంది. సో దాన్ని గొప్పగా చెప్పుకోదగినది ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు అందరూ. మేము అఫిషియల్గా ఎక్కడ బోర్డు అయితే పెట్టలేదు, కానీ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. కానీ బట్ అనఫిషియల్గా మేమేమంటే మాకు ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ అడ్మిషన్స్ నో అదంతా మేము వచ్చిన పేరెంట్స్ పంపడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోతాం సార్. ఆ చెప్పిన ఒక మంచి కల్చర్ నేర్పిస్తున్నారనో, సో పిల్లలు చదువు బాగా చెప్తున్నారనే ఉద్దేశంతో సో కంప్లీట్గా అంటే పిల్లలకు అంత ట్రస్ట్ ఉంది. దీనికి కారణం ఏంటంటే మాకు దాదాపుగా ఒక 270 మంది టీఆర్ఎస్ అంటారు, అలాగే పార్టీ ఎగ్జిక్యూటివ్ 200 మంది 270 మంది మేము ఏర్పాటు చేసుకున్నాం సార్. వాళ్ళంతా ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ మీ ముందరగా వాడేస్తారు మొత్తం అంతా కూడా. మేము ఇంతవరకు కూడా అసలు రకరకాల స్కూల్స్ వాళ్ళు క్యాన్వాసింగ్ అంటారు, ఇంటింటికి వెళ్తారు, మా స్కూల్లో చేర్చండి, మా కాలేజీలో చేర్చండి, కాబట్టి చూసుకుంటారు. బట్ ఏం చేసుకుని ఇప్పటివరకు ఒక్కరు కూడా వెళ్ళి మా స్కూల్లో చేర్చండి మేము కూడా అడగట్లేదు. మా పేరెంట్స్ చెప్తున్నారు ఆ స్కూల్లో బాగుంది, కొంతమంది వాళ్ళు మీరు అటెండ్ అవ్వండి. మా మౌత్ పీస్ వాళ్ళు అయిపోయారు సార్, మా మార్కెటింగ్ వాళ్ళు అయిపోయారు. అందుకనే ఇక్కడున్న పేరెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా ఇండియన్ స్కూల్ తరఫున మేనేజ్మెంట్ నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే స్కూల్లో అడ్మిషన్స్ వస్తుంటే వద్దు చెప్పేసి జనరల్గా ఉండదు. అది నీట్నెస్, మీరు ఒక నమ్మకము, ఈ స్కూల్ అయితే కేర్ బాగా తీసుకుంటున్నారు, మీరు నమ్మారు కాబట్టి 10 మంది మీరు చెప్తున్నారు, ఆ చెప్పారు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఓకే, ఇంత మంచిగా మా స్కూల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు మాత్రమే చెప్పడానికి వచ్చాను. ఇక్కడ మాత్రం ఆ స్పీచ్ ఇవ్వదలుచుకోలేదు. ఇది మీకు ఒక చిన్న గ్రాటిట్యూడ్ మాత్రం చెప్పుకోగలిగాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ట్రస్ట్ ఆన్ us. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక విషయం ఎందుకంటే సార్ వాళ్ళు పరిచయం చేస్తూ నన్ను గోవింద్ సాహా అనే గురించి ప్రస్తావిస్తూ నన్ను పరిచయం చేశారు. అయితే గత 3 రోజుల క్రితం తిరుపతిలో ఒక మాతృలు గుర్తుంచుకునే స్థాయిలో ఒక ఇన్స్టిట్యూషన్ ఒకటి స్థాపించాం. అది నటనటి హాస్పిటల్. అంటే తల్లిపాల నిధి. మామూలుగా మీరు బ్లడ్ బ్యాంక్ గురించి వింటారు, కానీ రోటరీ క్లబ్ తరఫున మేము మెటర్నిటీ హాస్పిటల్లో తల్లిపాల నిధి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసినాము. దీంట్లో
ఎవరైనా సరే తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా మిగిలిన పాలను దానం చేయవచ్చు. దానికి తగిన ఏర్పాటు మేము చేస్తున్నాము. దయచేసి ఈ విషయాన్ని అందరి తల్లులకు ఒక మారు మీ ద్వారా కాస్త ప్రచారం జరిగితే తప్పనిసరిగా ఈ తల్లిపాలను ఎలా సేకరిస్తాము అనేసంటే బాగా ఆరోగ్యకరమైన తల్లుల దగ్గర నుంచి మాత్రమే పాలు స్వీకరించి, అంటే కొంతమంది దురదృష్టవశాత్తు పిల్లలు పుట్టానే చనిపోతారు, అలాంటి తల్లుల దగ్గర పాలు మిగిలిపోతుంటాయి. కొంతమంది తన బిడ్డల కంటే మిగిలిన పాలు ఉంటాయి, వృధా అవుతుంటాయి. కొంతమందికి లేట్ అబార్షన్స్ అయ్యి తర్వాత పాలు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఇలాంటి తల్లులంతా కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే, వాళ్ళలో ఏ దురవస్థలు లేకుండా ఉంటే తప్పనిసరిగా మీరు దానం చేయడానికి చాలా చాలా అనుకూలమైన పరిస్థితిలో ఉన్నట్టు భావించి మీరు ఈ తల్లిపాలను దానం చేయడానికి మీ వంతుగా మీరు ఒక మార్గం ముందుకు రావాలని కోరుకుంటూ మాతృమూర్తులు విజ్ఞప్తి చేస్తున్నాను. నా తల్లి ఈ పాలను ఏం చేస్తామో ఏం ఇస్తామో అనేసి అంటే వీటిని ఫ్యాక్టరైజ్ చేసి కొంతమంది కవల పిల్లలు ఉంటారు, కొంతమంది నెలకు తక్కువ పిల్లలు వస్తారు, కొంతమంది బరువు తక్కువ పిల్లలు వస్తారు. ఇలాంటి పిల్లలకు అందరికీ కూడా ఈ తల్లిపాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. కొంతమంది సందేశం వాళ్ళ పాలు ఇంకో బిడ్డకి ఇవ్వచ్చా అనేసి. ఈ తల్లిపాలకు కుల మత అనిక వర్గ భేదాలు లేవు. ఏ తల్లి పాలనైనా ఏ బిడ్డ అయినా కావచ్చు. ఆ నినాదంతోనే మేము ముందుకు వెళ్తున్నాము. దయచేసి మీరు ఒకవేళ మీ ఇంటి దగ్గరనే పాలు ఇవ్వాలి అని అనుకుంటే నా నంబరు మామూలుగా అన్ని చోట్ల పోస్ట్ చేస్తున్నాము. దీనికని ఒక ప్రత్యేక నంబర్ పెట్టున్నాము. 8008028290 8008028290. ఈ నంబర్కి ఫోన్ చేస్తే మేమే స్వయంగా ఒక నర్సును తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఎలాగా మీరు పాలు ఎక్స్ప్రెషన్ మిషన్ ఉంటుంది, పాలు ఎలాగ ఎక్స్ప్రెస్ చేయాలా, మీరు అధికంగా మీ బిడ్డకై మిగిలిన పాలను మాత్రమే ఒక మార్గం దయచేసి గుర్తుంచుకోండి. అలాంటి పాలను మాత్రమే మీరు దానం చేయాలి. అలా ఎలా దానం చేయాలి, ఏం చేయాలి అనేది నేను కూడా ఒక నర్సు మీకు చెప్పిస్తారు. దాని ప్రకారం పాలిస్తే దాన్ని భద్రంగా తిరిగి హాస్పిటల్కి చేర్పించి భద్రపరిచి మేము చేసే పద్ధతిలో తల్లిపాలు ఇచ్చిన తర్వాత దాదాపు 90 రోజులు అంటే 3 మాసాల వరకు నిల్వ ఉంచుకొని పిల్లలకు ఇవ్వచ్చు. కాబట్టి ప్లీజ్ డొనేట్ మిల్క్ అండ్ సేవ్ ది చైల్డ్. దాదాపు ఇంకొక 200 మందికి వెళ్తారని ఒక మంచి మెసేజ్ ఉద్దేశంతో ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా నేను చెప్పిన మెసేజ్ అందరికీ అర్థమైంది. సో అందరికీ చాలా కొత్తగా ఉంటుంది. నేను బ్లడ్ బ్యాంక్ వెళ్ళినా ఇక్కడ అన్నీ చేస్తుంది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం తిరుపతిలోనే స్టార్ట్ చేశారు. అది కూడా మా దామోదరం సార్ ఆధ్వర్యంలోనే స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 1 వీక్ అయింది. సో ఇది చాలా మంచి పిల్లలుగా ప్రాణాలు కాపాడే రక్త వైద్యంగా గొప్పగా అంటున్నారు. దానికంటే గొప్ప నిధి సార్ ఏర్పాటు చేశారు. సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. సో ఇది ఒక్కటే మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకా చాలా విధంగా అవుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడేది ఏంటంటే జస్ట్ పిల్లలు వెయిటింగ్ అన్నది ఎక్కడ వెయిటింగ్ అలా పెర్ఫార్మెన్స్ ఎప్పుడు చూస్తారు ఉంటుంది. సో అవకాశం మాకు ఇద్దాము. ఇచ్చేది ఏంటంటే ఇక్కడ మన చీఫ్ గెస్ట్ మనతో సమయం కేటాయించి వచ్చినందుకు గాను సో వాళ్ళని సత్కరించుకున్నాం. ఓకేనా? ఒక సాంప్రదాయం మన ఈ మెగా పోస్ట్కి చేసిన మన అతిథుల్ని సత్కరించుకోవడం ఒక సాంప్రదాయం. సత్కరించుకోవడంలోనే మన గౌరవం కూడా చూపిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీ రామధన్ గారు అలాగే శ్రీ హర్షవర్ధన్ రెడ్డి గారు మన ఈ ప్రోగ్రాంకి వచ్చి మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మా ప్రసన్న భారతి ఎడ్యుకేషనల్ అకాడమీ తరఫున అలాగే మా పేరెంట్స్ తరఫున మీకు హృదయ
ఈ మా మెగా ఫెస్ట్ వేదికపైకి మన అకాడమిక్ కోఆర్డినేటర్ అయిన శ్రీ శ్రీధర్ సార్ గారి తల్లిదండ్రుల్ని పిలిచి సన్మానించాలని కోరుకుంటున్నామని. శ్రీ ఈఎన్ఏ స్కూల్లో మేము నేర్పించింది ఒకటి కూడా మామూలుగా చెప్తున్నాను. ఈఎన్ఏలో స్త్రీ కూడా ఉంటుందని, అంటే ఎట్లా కనిపించి కూడా పోతుంది కల్చర్. సో ఒకటి మీరు చూసిన ఉదయం కూడా వచ్చారండి, నాకు అర్థమానిగా పెట్టారు. నిజంగా వాళ్ళ అమ్మాయి హెచ్ఓడి ఆర్థోపెడిక్ డాక్టర్. ఆయన కూడా వాళ్ళ తల్లిని ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చి పైకి తీసుకెళ్ళాను. నేను రాని మా మదర్ తీసుకొచ్చారని మాత్రమే వచ్చారండి. అలాంటి కల్చర్ మీకు చూపించాలని ఉద్దేశంతో మాత్రమే మేము తీసుకొచ్చుకున్నాను. సో మా ఫాదర్ నిజంగానే మాకు మంచి కల్చర్ ఇచ్చారు. అదే కల్చర్ మీకు పాస్ ఆన్ చేస్తున్నాను. ఈ ప్రసన్న భారతి ఎడ్యుకేషన్ అకాడమీలో మేము చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా నేర్పిస్తున్నామండి. తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, అతిథులను ఎలా గౌరవించాలి, మనతో పాటు పనిచేస్తున్న తోటి వాళ్ళని, మనతో పాటు చదువుకుంటున్న తోటి వాళ్ళని ఎలా గౌరవించాలని కూడా మేము నేర్పిస్తున్నాము. దానికి నిదర్శనమే ఇది. ఈ సభామూలకంగా మేము శ్రీ శ్రీధర్ సార్ గారిని అలాగే ప్రసన్న లక్ష్మీ కుమారి గారిని కూడా సత్కరించుకోవాలని కోరుకుంటున్నాం. మేడం సార్. Madam, you deserve it, madam, please. అలాగే సో బ్లైండ్ స్కూల్స్ పెట్టి
సర్వీస్లో శ్రమిస్తున్న శ్రీ ములక్ష్మి మేడంని సత్కరించాల్సిందిగా దివ్యాంగ సేవా కేంద్రం అధ్యక్షులైన ములక్ష్మి గారిని సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇద్దరు మరొక దంపతులు ఉన్నారండి ఇక్కడ. ఆయన ప్రొఫెసర్ అయిన శ్రీ చంద్రకిషోర్ సార్, అలాగే వారి సతీమణి సోలిక మేడం, లాయర్ లాయర్. సో వాళ్ళిద్దరు కూడా వచ్చేసరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళు సత్కరించాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సార్. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ చంద్రకిషోర్ సార్. థ్యాంక్ యూ సోలిక మేడం ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. వచ్చిన అతిథులు అందరికీ కూడా మమ్మల్ని మంచి ఆశీర్వదించినందుకు. కార్యక్రమానికి ఎలాంటి విఘ్నం జరగకూడదని వినాయకుడిని ప్రార్థించాము. కానీ ఇప్పుడు అదే వేదిక మీదకి హనుమాన్ గ్యాంగ్ వచ్చేస్తున్నారండి. ఒక హనుమాన్ చూసేదానికి 2 కళ్ళు సార్లు, కానీ ఇక్కడ చాలా మంది హనుమాన్ ఉన్నారు. ఎన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూడాలి. వాళ్ళని కుమారుడు ఎంతో ధైర్య సాహసాలతో రాముల వారిని సైతం శ్రద్ధాభక్తులతో కైవసం చేసుకున్నవాడు. తలుచుకోగానే నేనున్నా అంటున్న చిరంజీవి, చూసి రాగానే కాల్చి వచ్చే నైజం, ఆయన అనర్వచనీయం. రామనామమే జపిస్తూ మన అందరి బంధువట వాయువేగంతో వాయుపుత్రులు అందరూ కూడా మన ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో K. Satvik, B. Gokul Krishna, R.S. Manjir Reddy, P. Rishikesh, B. Sharat Chandra, and K. Vamsi Krishna. ఇంకా మనం మారుతిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కానీ ఇంకో 4 కళ్ళు ఉంటే బాగున్నాయి అనిపించింది. And the another participant of this song is V. Presider and Rakshan. Please join your hands to welcome onto the stage.
ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అందరినీ గూస్ బంప్స్ వచ్చింటాయండి. అవునా కదా? చేయండి, గూస్ బంప్స్ వచ్చాయి అందులో. నేను కూడా ఉన్నాను అందులో. ఎస్, అబ్బా ఏం అలరించారబ్బా. ఏకధాటిగా డాన్స్ చేస్తూ రియల్లీ సూపర్, ఫెంటాస్టిక్, మ్యాగ్నిఫిషెంట్. ఇవే వర్డ్స్ ఏమైనా అంత అద్భుతంగా చేశారు. అంతే. Dear all, get ready. Here comes our first standard boys to perform rhythmic movements for your favorite song in the Get Up of Joker. The participants are K. Darshan Sai, K. Dorababu, K. Jadesh, B. Leela Krishna, and T. Varun Tej. Please join your hands to welcome them onto the stage.
అత్యద్భుతంగా ఒక చంద్రుడికి చూసేదానికి మేము భయపడ్డాము, కానీ వాళ్ళు చేసిన నాట్య విధానం చూస్తే నిజంగా చాలా ముచ్చటేసిందండి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మా విద్యార్థుల్ని బాగా చేశారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ చిల్డ్రన్ ఫర్ ఎంటర్టైనింగ్ us. To develop both physically and emotionally. With this initiation, our school is providing training in karate as a subject under the guidance of Mustafa Master and team since 7 years. It taught us self-defense, leadership, quality and developed character. We should thank our karate master for training this skill. Thank you so much for your never-ending support. Now I would like to call all children from 7th standard to perform karate. ఈ విద్య పేరు కలరి పట్టు అండి. ముఖ్యంగా సార్ ముస్తఫా సార్ కేరళ నుంచి ఆరిజినేట్ అయ్యింది. సో దాన్ని ప్రదర్శించడానికి మీ ముందుకి మా విద్యార్థి వచ్చేసాడు. ఎస్ అదేదో సినిమాలో అల్లుతుంది అన్నట్టు కత్తి ఆర్టిస్టిక్గా తిప్పడం చాలా కష్టం అండి. అడగదిగా మనం తిప్పేస్తాము, కానీ ఆర్టిస్టిక్గా తిప్పడం చాలా కష్టం. ఎంతో కృషి చేసి నేర్చుకుంటేనే ఇలా వస్తుంది. థ్యాంక్స్ బాబు. ఇది చాలా బరువు ఉందండి, సుమారు 2 kg బరువు ఉంది. ఇలాంటి కత్తిని ఆర్టిస్టిక్గా మనమైతే అడగదిగా తిప్పేస్తాము, కానీ ఆర్టిస్టిక్గా తిప్పడం అంటే చాలా కష్టం. మరొకసారి మా చిన్నారికి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. Thank you. పంచ పాండవుల్లో భీముని కుమారుడైన ఘటోత్కచుడు మాయాబజార్లో ఘటోత్కచుడు పేరులోనే ఉంది మాయా బజార్. తనది కాని మన లోకంలోకి, అదే మానవ లోకంలోకి వచ్చి తమది కాని వింత వంటకాలన్నింటినీ అవేనంటాయి అమ్మమ్మలు నాన్నమ్మలు చేసే వంటకాలు అభివర్ణిస్తూ చిన్నారులు తమ అభినయంతో మన అందరినీ మెప్పించడానికి మన ముందుకు వస్తున్నారు ఘటోత్కచుడు లాగా. అయితే ఒక ఘటోత్కచుడు కాదా మేడం? ఒక ఘటోత్కచుడు కాదా? శాంతి మేడం, రెడ్డి, జి ప్రేమన్, జి చేతన్ సాయి, ఆర్ హార్దిక్, వై నిరంజన్ అండ్ బి తుషార్ నివాస్.
పడిపోయినా కూడా మేము డాన్స్ చేస్తామని ఆపకుండా డాన్స్ చేశారు. మధ్యలో పాప ఒక గటోరికి ఎలా చూస్తున్నాడు చూడండి. ఒకసారి గట్టిగా కొట్టేశారండి. ఎస్ ఎస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్ సూపర్.
డాన్స్ చేయడం అంటే వాళ్ళు ఉపయోగించడం కదా మనం వేసే స్ట్రెస్ లో వాళ్ళు బిజినెస్ చేసే టాప్ నేర్చుకోవాలి. రావడం వచ్చాము కానీ రావడం మాత్రం
సెట్ చేస్తాం.